దీన్ని ముడితే టక ఫోటోలు పడుతూనే ఉంటాయి. వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి పేరుతోని కోడంగల్ కాన్స్టిట్యున్సీ లోపల అనేక గ్రామాల లోపల పట్టదారుల భూములు ఉన్నటువంటి భూముల లోపల అనేకరంతంగా ఆక్రమించి ఈరోజు రోడ్లు కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్ల ఒక కాంట్రాక్టర్ అంటే పరసాపురం అనేటటువంటి కోడంగల్ కాన్స్టిట్యున్సీ పరసాపురం అనేటటువంటి విలేజ్లో ఒక ఎస్సీ రైతుకు ఏమంటే అర్ధ ఎకరా భూమి పోతుంటే నేను 30 కోట్ల పని చేస్తున్నా, 1 కోటి రూపాయలు పక్కకు తీస్తే నీ గతి ఏమైతుంది రా, నువ్వు ఏడ ఉంటావు అని చెప్తానంట. అలాగే రేగడి మేళార్ లోపల ఒక రోడ్ వేస్తున్నారు తాండాకు. మేము అభివృద్ధికి ఆటంకం కాదు, కానీ ఆ రైతుకు కూడా వాళ్ళ పర్మిషన్ లేనిది తహసీల్దార్ కూడా చెప్పకుండా, జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ గారు చెప్పకుండా వాళ్ళ సొంతంగానే కాంట్రాక్టర్లు ప్రవేశించి అక్కడ ప్రజల్ని ఊసగొల్పి మీ తాండాకు రోడ్ వేస్తుండని రెచ్చగొట్టి ఆ రైతు మీనికి కొట్టడానికి కొట్టిండ్రు, దాడి చేసిండ్రు. మరి మేము అభివృద్ధికి ఆటంకం కలగదు. 2013 చట్టం ఏం చెప్తుందంటే భూమికి భూమి ఇవ్వాలి, అలాగే ఒక భూమి ఇస్తే ఆ భూమికి మళ్ళా 3 అంతస్తులు ఇవ్వాలి, ఒక ఇల్లు ఇస్తే ఆ ఇల్లుకు 3 అంతస్తులు కట్టేయాలని చట్టం చెప్తుంది. అలాగే భారత రాజ్యాంగం లోపల స్వేచ్ఛాయుతంగా శాంతియుతంగా తమ యొక్క హక్కును చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు పోలీసు సోదరులు మాత్రం ఈరోజు మీరు మాట్లాడొద్దు, అధికారులకు డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు స్లోగన్స్ ఇవ్వద్దు, మీరు మాట్లాడొద్దు అనేటటువంటిది ఇది తీవ్రమైనటువంటి అన్యాయం. ఇది ప్రజాస్వామ్యాన్ని కురి చేసినట్ల. కాబట్టి ఈరోజు ఈ దేశానికి అన్నం పెట్టి రైతు సాగు బతుకుల పాలయ్యాడు. మట్టిలో నుండి మాణిక్యాలు తీసేటటువంటి రైతుల చేతులు ఒట్టివైపోయాయి. రైతు కండ్ల కన్నీళ్లు గారితే, ఎద్దు కండ్ల కన్నీళ్లు గారితే ఈ దేశానికి రాజ్యానికి అరిష్టం. మరి రైతు చల్లగుంటే దేశం చల్లగుంటుంది. కాబట్టి రైతును కడుపు కొట్టి రైతుల యొక్క భూములు లాక్కొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే ఎర్రజెండా ఊకుంటలేదు. ఎర్రజెండాతో పెట్టుకుంటే నెత్తి మీద ఉంగరం మోసుకున్నట్ల కంటే నలుసులేక, కాలు కింద పరిలేక, అగ్గిలాక, మండలాక. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ గారి దృష్టికి రైతులు తీసుకపోతే సార్ ఏమంటాడంట, తర్వాత మీకు ప్రభుత్వ పరంగా ఏదో ఒకటి మీకు లోన్ ఇస్తామనేటటువంటి, మీకు తర్వాత శాంక్షన్ చేస్తామని చెప్తాంట. తీవ్రమైనటువంటి అన్యాయం. కాబట్టి రైతుల పట్టభూములు పోతే ఆ పట్టభూములకు ఎంఆర్ఓకు మీరు మాట్లాడి తహసీల్దార్ గారు నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ కాంట్రాక్టర్లు పంపించి అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి రైతులకు ఇబ్బంది చేస్తే ఎర్రజెండా ఊకుంటుంది. ఎర్రజెండాకు ఒక చరిత్ర ఉంది, మీకు తెలుసు. 10 లక్షల భూమి గతం లోపల పంచిన తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల భూమి పొందిన చరిత్ర సిపిఎం పార్టీ ఎర్రజెండాకు ఉంది. కాబట్టి ఖబర్దార్, ఎర్రజెండాతో పెట్టుకుంటే మీరు ఎవరు కూడా ఉంటలేరు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా ఎవరైనా కూడా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, అభిదావారు వ్యక్తులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, అలాగే ఇక్కడ ఇంటెలిజెన్స్ కానీ, ఎస్పీ కానీ, ఇక్కడ ఎస్ఐలు, కానిస్టేబుల్లు, ఏఎస్ఐ గారు అందరికీ పేరు పేరున సిఐటి వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ వెంకటయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా